కదా నీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. పిల్లల్ని బాగా ప్రిపేర్ చేసావు కదా క్వశ్చన్స్ కి. చాలా బాగా ప్రిపేర్ చేశాను సార్. ఆల్రెడీ నీకు రాసి ఇచ్చాను. డిఈఓ గారి ముందు మన స్కూల్ పరువు ఏ విధంగా కూడా పోకుండా కాపాడాలి. తప్పకుండా సార్. డిఈఓ వరలక్ష్మి గారు నమస్కారం అండి. సార్ ఎంఈఓ గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ఇచ్చిన క్వశ్చన్లు రాసామండి. వెరీ గుడ్. మా పిల్లలు ఖచ్చితంగా తరఫీదు ఇచ్చావు కదా. బాగా తరఫీదు ఇచ్చాను సార్. ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఆ పూచి నాది సార్. సార్ నా ప్రమోషన్ సంగతి కొంచెం మీరు చూసుకోండి. ఓకే. ప్రమోషన్ సార్, ప్రమోషన్. పిల్లలు అందరూ ఒకసారి నించోండి. రోజు నా గుడ్ మార్నింగ్ చెప్తారు. ఈ రోజు ఎంఈఓ గారు వచ్చారు, డిఈఓ గారు వచ్చారు. వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్పండి. చూసారండి ఎంఈఓ గారు, డిఈఓ గారు. మా పిల్లలు బాగున్నారా? చాలా లక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పి సమాధానాలు, ప్రశ్నలు ఎలా ఉంటాయి చూడండి. కూర్చోండారా. చూడండి, రోజులా కాదు. ఈ రోజు మనకి ఎక్కడి నుంచో కారులో డిఈఓ గారు, ఎంఈఓ గారు వచ్చారు. వాళ్ళ దగ్గర మన పరువు, నా పరువు, మీ పరువు, మన స్కూల్ పరువు, మొత్తంగా మన ఊరు పరువు, మన విద్యా వ్యవస్థ పరువు నిలబెట్టారు. అర్థమైందా? ఇగో మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు. ఆ క్వశ్చన్ ప్రకారం మిమ్మల్ని అడుగుతాను, మీరు ఖచ్చితంగా చెప్పండి. అవునా? ఓకేనా? ఓకే. మరి మీ అందరి ముందు ఎంఈఓ గారు, డిఈఓ గారు చూస్తున్నాను చూడండి. అమ్మాయి నువ్వులే, నిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పగలవా? భయం పడవు కదా? జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు. చెప్తావు కదా అమ్మాయి? చెప్తాను సార్. ఓ పెద్ద మహాసముద్రం ఉంది. ఆ మహాసముద్రంలో జామ చెట్టు ఉంది, జామ చెట్టు. ఆ జామ చెట్టుకు ఒక కాయ కాసింది. ఆ కాయ నువ్వు ఎలా తీసుకొస్తావు? హెలికాప్టర్ మీద వెళ్ళి తెంపుకొని వస్తాను సార్. ఇదే హెలికాప్టర్ మీద వెళ్ళి తెంపుకొస్తావా? అంత పెద్ద మహాసముద్రంలో హెలిప్యాడ్ మీ తాత కట్టాడా? మరి అంత పెద్ద మహాసముద్రం మధ్యలో జామ చెట్టు మీ తాతేసాడా? గొప్ప సమాధానం చెప్పు. కూర్చో. మా తాత వేసారటండి జామ చెట్టు. నువ్వులే అమ్మాయి, సార్ ఆ అమ్మాయిల పరువు తీకు. ఇంకో నీకు జీకే క్వశ్చన్ అడగమన్నా ఎంఈఓ గారు. జీకే క్వశ్చన్ అడుగుతున్నాను, బాగా చెప్తావు కదా? సార్ ఓకే. బంగారం, ప్రపంచం మొత్తం మీద బంగారం ఎక్కడ ప్రపంచం మొత్తం మీద బంగారం ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది చెప్పు? మన ఆడవాళ్ళ మెల్లో సార్. బంగారం ఆడవాళ్ళ మెల్ల దొరుకుతుందా? ఏం చెప్తున్నావు మనం అసలు? ఈ దేశంలో ఎన్ని షాపుల్లో చూసుకున్నా మన ఆడవాళ్ళ మెల్లోనే బంగారం ఎక్కువ ఉంటుంది సార్. బంగారం ఆడవాళ్ళ మెల్ల ఎక్కువ దొరుకుతుంటాయి. చంపుకోతండి. సార్ సార్ నాకు డౌట్ ఉంది సార్. చెప్పమ్మా తల్లి. సార్ బుక్ చదవడం మంచిదేనా? ఇగో బుక్ చదవడం మంచిదేనా నీ పిల్ల అడుగుతుంది. జాగ్రత్తగా ఆలకించండి. రోజు బుక్ చదవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగస్తులు అయ్యారు. అర్థమైందా? ఎంతో మంది మహాజ్ఞానులు అయ్యారు. ఎంతో మంది మంచి పేరు తెచ్చుకున్నారు. పుస్తకం చదవడం, బుక్ చదవడం అన్ని విధాలు మంచిదే. సార్ మరి నేను బుక్ చదువుతుంటే అమ్మ నాన్న కొడుతున్నా సార్. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 2 గంటలు చదువుతున్నాను సార్, అయినా కొడుతున్నా సార్. ఏంటి? ఉదయం పూట 3 గంటలు, సాయంత్రం పూట 2 గంటలు బుక్ చదివినా మీ అమ్మగారు, నాన్నగారు కొడుతున్నారా? అవును సార్. ఇందుకు ఏ బుక్ చదువుతున్నా? ఫేస్బుక్ సార్. కూర్చో. ఫేస్బుక్ చదువుతుండట. ఫేస్బుక్. ఈవిడేం బాంబు పేలుస్తుందో. ఇదో అలాంటి బాంబులు పేల్చుకుంటూ ఉంటుందని చిన్న క్వశ్చన్ నేను అడిగాను. అమ్మాయి నువ్వు నించో. నించున్నావా? ఏం పేరు నీ పేరు? అక్షర. నవ్వుతున్నావే? నవ్వకుండా ఉండు. సింపుల్ క్వశ్చన్. పొరం నిలబెట్టు. పాలు తాగుతాం కదా మనం, ఆ పాల గురించి చెప్పు కొంచెం. కేయా పాలు, అమరా పాలు. పాల గురించి చెప్పరా అంటే కేయ పాలు, అమలా పాలా? కూర్చో. నువ్వేంటారు నిలబడమనుకుంటే నిలబడిపోయావు. సరే నిలబడ్డావు కదా. దీపావళి మన పండుగ చేసుకున్నామన్నా. దీపావళికి నువ్వేంటేంటి కాల్చావు? చుట్ట బీడీ సిగరెట్స్. దీపావళి చుట్టలు బీడీలు సిగరెట్లు కాల్చావా? ఒరే ఎవడన్నా చదువుకుని అనుకో, మంచి పేరు వస్తుంది, మంచి విజ్ఞానం వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఆడుకుంటే ప్రైజులు వస్తాయి, మన ఆరోగ్యం వస్తుంది, ప్రైజులు వస్తాయి. చుట్టా బీడీ కలిస్తే నీకే వస్తుందిరా? పొగొస్తుందా? బూడిద కూడా వస్తుందా? రాసుకో. ఎక్కడ దొరికారండి బాబు పిల్లలు మాకు. అమ్మాయి వీళ్ళలా కాకుండా కొంచెం ఆలోచించి చెప్పు. చెప్తాను మాస్టర్. ఏం చెప్తుందో. సరే వీళ్ళందరినీ మామూలు ప్రశ్నలు అడిగాను, నిన్ను లెక్కలు అడుగుతాను. లెక్కలు నేను చాలా స్ట్రిక్ట్, తెలుసు కదా నీకు. మీ అందరికీ అడగండి మాస్టర్. మీ నాన్నగారికి జాగ్రత్తగా విను. మీ నాన్నగారికి నేను ఒక 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాను. ఎంత ఇచ్చాను? 5 లక్షల రూపాయలు. వెరీ గుడ్. 100కి 2 రూపాయలు వడ్డీ. ఎంత వడ్డీ? 2 రూపాయలు. 100కి వడ్డీ. ఒక సంవత్సరం అంటే 12 నెలలు పోయిన తర్వాత నాకు అసలు వడ్డీ కలిపి ఎంత వస్తుందో చెప్పు. ఏవి రాదు సార్.
ఏమి రాకపోవడం అదిగో నా పేరు పార్వతీశం, లెక్కల మేస్టర్ పార్వతీశం అంటే ఈ ఊర్లో అందరికి హడలో తొడగొట్టేస్తాం. చెప్పు, నా సంగతి నీకు తెలియనట్టుంది. మీ సంగతి నాకు తెలుసో తెలీదో ఏమో గానీ మా నాన్న సంగతి మీకు తెలియదు సార్. మీరు ఏమిచ్చినా మళ్ళీ రాదు. కూర్చో. అమ్మాయి చిన్నగానే నువ్వు చిన్న ప్రశ్న అడుగుతాను. మనందరిలో చాలా మందికి తెలుసు, నీకు తెలుసు, తాజ్ మహల్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పొట్లం మీద ఉంటుంది సార్. ఇప్పుడు పక్కన ఉంటుందా? నా తల్లి అమ్మా నించో తల్లి. నువ్వు చిన్నపిల్లలు చిన్న ప్రశ్న అడుగుతారు. చార్మినార్ ఎక్కడ ఉంటుంది? సిగరెట్ డబ్బా మీద ఉంటుంది. సిగరెట్ డబ్బా మీద ఉంటుందా? సార్ సార్ నా దగ్గరికి వచ్చి మాట్లాడు. సార్ అట గౌరవం లేదు, అక్కడ ఉండి మాట్లాడతాడండి. లేరా అబ్బాయి ఉండి అడుగు లేయడానికి రా. సార్ సార్ ఆ రవిగాడు అందరినీ బూతులతో తిడుతున్నారు. అందరినీ బూతులు తిడుతున్నాడా? రవిగారు నైట్ సి సెక్షన్ వాడేనా? నువ్వు వెళ్ళిపో, వాడి సంగతి నేను చూస్తాను. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఒరే రవి ఇలా రారా. నువ్వు అందరినీ బూతులు తిడుతున్నావట, నాకు ఇంకో పలానా వాడు చెప్పాడు. ఎవడు చెప్పాడు సార్? ఆడమ్మాడక్క. ఆడమ్మాడక్క ఎవరా బాబు? దగ్గరికి వచ్చి అడగమని చెప్పాను. ప్రతి వాళ్ళకి వెటకారం అయిపోయిందండి ఉపాధ్యాయుడు అంటే. లేరా నీ సందేహం ఏంటి చెప్పు. దగ్గరికి రా, కదలకుండా ఉంటే అప్పుడు చెప్పు. నాకు డౌట్ సార్. చెప్పు. మా బాయ్కి ఒళ్ళు వచ్చేస్తుంది సార్. బరువుగా పెరిగిపోతున్నాడు, ఒళ్ళు వచ్చేస్తుందా? దానికి ఏదో ఒక మార్గం చెప్పండి. ఏముందమ్మా, మీ మాయగారు రాత్రి పడుకుంటారు కదా, పడుకునే ముందు 2 చపాతీ తినేసి పడుకోమని, ఒక నెలలో తగ్గిపోతాడు ఒళ్ళు. సార్ నాకు డౌట్. చెప్పు. మీరు చపాతి రాత్రి పెట్టమన్నారు కదా, భోజనం ముందు పెట్టాలా భోజనం తర్వాత పెట్టాలా? భోజనం ముందు, భోజనం తర్వాత కూడా చపాతీ పెడతావా? కలిపి పెట్టి అమ్మా. అమ్మాయి లేరా అమ్మా, నువ్వు లేరా. ఇదిగో ఆ అమ్మాయికి లెక్క అడిగాను, నేను కూడా లెక్క అడుగుతాను. లెక్కల మాస్టర్గా నాకు పేరు అందరికీ చొరపరిచితం. తప్పు లేకుండా చెప్పు. నీకు సూత్రం చెప్తాను, ఆ సూత్రం నాకు తిరిగి అలాంటి వాడు చెప్పాలి. అర్థమైందా? ఏ ఈక్వల్ టు బి అయితే, బి ఈక్వల్ టు సి అయితే, ఏ ఈక్వల్ టు సి అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? మీ అందరికీ చాలా తెలుసు, ఈ పిల్ల కూడా చదువుకుంది, మనం చదువుకున్నాం. ఏ విలువ బికి సమానం అయితే ఏ ఈక్వల్ టు బి అయితే, బి విలువ సికి సమానం అయితే బి ఈక్వల్ టు సి అయితే ఏ ఈక్వల్ టు సి అవుతుంది. సో ఏ ఈక్వల్ టు బి అయితే, బి ఈక్వల్ టు సి అయితే ఏ ఈక్వల్ టు సి అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇలాంటి వాడు చెప్పు, నాకు చెప్పు. నాకంటే మీరు ఇష్టం, అవును. మీకు మీ అబ్బాయి ఇష్టం, మీ అబ్బాయికి నేనంటే ఆ? చాలా. వెళ్ళు. బాగుందమ్మా. రే ఇంకెవర్రా అక్కడ బాగా అల్లరి చేసి పిల్లలు ఇద్దరు ఇలా రండి, ఇలా రండి. పక్క నించోండి. అండి నేను చెప్పింది కానీ వీళ్ళందరూ ఇష్టం వచ్చిన సమాధానం చెప్పారు. అసలు మీ ఇద్దరితో కలిపి మీ అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? ఎవరు ఎంఈఓ గారు, డిఈఓ గారు చెప్పండి. మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు. కానండి. అచ్చం నీ కలకన్నట్టే నా మనసుని గెలిచారు. ఎంఈఓ గారు, డిఈఓ గారు మరి మా జాతిరత్నం చూశారు. నా ప్రమోషన్ సంగతి ఏదైనా కొంచెం